ఈనాడు చూస్తే యుద్ధ సన్నద్ధత పెంచుదాం అంటూ దాడులను ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్, సురక్షితంగా ఉండటంలో ప్రజలకు శిక్షణ ఇవ్వండి, రాష్ట్రాల కేంద్ర హోంశాఖ ఆదేశం, ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ, పాక్ మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేత, ఇంకో క్షిపణిని పరీక్షించిన దాయాద్ దేశం, దౌత్యయత్నాల్లో ఇరాన్, మేము పాకిస్తాన్ పక్షమే చైనా, పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి తప్పిదం చేసిన వారికి, ఘోరకొట్టలో భాగస్వాములైన వారికి కనీవిని ఎరుగుని చావు దెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? దాయాది పీచమణిచేలా కొరడాహులు పెంచనున్నారా? వేగంగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ అనుమానాలకు రేకెత్తిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో యుద్ధాప్రమత్తత కేంద్రం పిలుపునివ్వడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. గగంతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని, ఇతరత్ర స్వీరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అత్యవసర సమయంలో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు ఈ నెల 7న బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని కోరింది. అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రాలు, కళాశాలలో, పాఠశాలల విద్యార్థులు దీనిలో భాగస్వాములు చేయబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పంట నష్టానికి తక్షణమే పెట్టుబడి